విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి అని, తద్వారా శాంతియుత సమాజ స్థాపన జరుగుతుంది అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9న జరగనున్న ప్రపంచ వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కల తిరుమల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్, కళాశాల కమిటీ వీటి నాయుడు, ఎంవిజి శంకర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు కూడా స్కూల్కే పోవాలి, బడికే పోవాలి, పనికైతే పోవాలి. ఇంకా సమాజంలో రుగ్మత అనేది అక్కడ ఎందుకంటే 14 సంవత్సరాల లోపల ప్రతి పిల్లల్ని కూడా వాళ్ళకి చదువు చేయించే బాధ్యత గవర్నమెంట్. ఎందుకు అంటే మన గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, విద్య అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. కాంగ్రెస్ ఇది విన్నారు కదా, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంగ్రెస్ లిస్ట్. అంటే రెండింటికి ఉండేది కాంగ్రెస్ లిస్ట్. స్టేట్ అంటే స్టేట్కి దీని విధులు, సెంట్రల్ అయితే సెంట్రల్ విధులు. విద్య అనేది స్టేట్ బాధ్యత. స్టేట్ అంటే రాష్ట్రం బాధ్యత మీరు అనుకోవచ్చు, రాజ్యాంగం ప్రకారం రాజ్యం బాధ్యత, అంటే గవర్నమెంట్ బాధ్యత. ఎందుకు వచ్చింది? మనం రాజ్యాంగంలో రాసి పెట్టుకునేటప్పుడు రాజ్యాంగంలో రాశారు వెల్ఫేర్ గవర్నమెంట్. డబ్బుని చదువుకోవడం చదివించుకోవడం తల్లిదండ్రులు, కానీ డబ్బు లేని వారు కూడా చదువుకోవాలి కదా. అందుకోసం నిర్బంధించు గవర్నమెంట్ బాధ్యత. ఈ బాండెడ్ ల్యాబ్ దాని ద్వారా పుట్టిన ఈ బాండెడ్ ల్యాబ్ ఏం కావాల్సి వచ్చింది? దీంట్లో ఏదైతే పనికి ఎక్కడైతే కుదిరితే అక్కడ బట్టలు అక్కడే వెళ్ళిపోతాయి, ఫుడ్ కూడా ఆ ఇంట్లో వెళ్ళిపోతాయి. అంటే ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితులు ఉండే. అంటే మనిషికి అన్ని రకాల అవయవాలు సక్రమంగా ఎదుగుదల ఉండాలంటే న్యూట్రిషన్ అవసరమే కదా. ఆ కార్యక్రమం కూడా అది గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఏ రకంగా నిర్వహిస్తున్నాయి? మన ప్రతి పల్లెటూరులో లేదా టౌన్లో కూడా అంగన్వాడీ సెంటర్ చూసారు. భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి కొన్ని హక్కులు విధులు కల్పించాలి. ఆ హక్కులు చెప్పుకోవాలంటే ఆర్టికల్ 14 నుంచి 29 వరకు అందులో ముఖ్యంగా ప్రతి మనిషి తాలూకా జీవన విధానం, వాళ్ళు పుట్టినది కాదు, అమ్మ గర్భంలో పడిన కానీ మళ్ళీ చనిపోయినంత వరకు, చనిపోయిన తర్వాత కూడా కడావారంటే చనిపోయిన కట్టే శవం, డెడ్ బాడీ, దానికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. అంటే కట్టి కాలినంత వరకు లేదా భూమిలో కూర్చున్నంత వరకు కూడా మన భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తికి జీవించే హక్కు. అంటే జీవించడం అంటే విత్ డిగ్నిటీ.
అలాగే లైవ్లీహుడ్ పొందే హక్కు. లైవ్లీహుడ్ అంటే తెలుసు కదా, రైట్. ఫుడ్ మనిషి బ్రతకాలంటే, బ్రతుకుండాలంటే. అలాగే సమానత్వం, సమాజంలో దేశంలో అందరు ప్రజలు ఒకే రకంగా జీవించే ఇలా రకరకాల హక్కులు ఉన్నాయి. ఇంకా మిగతా ఇప్పుడు దీనికి అపస్తం లేదా రైట్ టు ఎడ్యుకేషన్, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ కూడా అందుబాటులో వస్తుంది. కారణం ఏంటంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఆ రైతు దగ్గర ఒక కందింట్లో కానీ డబ్బు తీసుకొని